ఘోరంగా వలిగింది గ్లాస్, నా కాలుపైనే వలిగింది. చాలా చాలా థ్యాంక్ యూ. Thank you, Chinna. Hey guys, welcome back to my channel Kruti Talks. If you are new here, I am Sri Kruti. I create content on cooking, family, love, beauty, funny vlogs and also lifestyle. If you are interested, make sure to hit the subscribe button. Happy Vinayaka Chauthi guys. As usual, నేనే చేసిన ముగ్గు ఈరోజు. బాగుందా? కామెంట్ చేయండి. అండ్ తోరణాలు ఇంకా పువ్వులు మా డాడీ పెట్టిండు. ఇంకా పనులు అవుతూ ఉన్నాయి మెల్లగా మెల్లగా. మా మమ్మ ఏం చేస్తుందో చూద్దాం ఇప్పుడు. ఏం చేస్తున్నావు చిన్న? ఏం చేస్తున్నావు? అది నేనే చేసిన తడకలు. మా మమ్మీ పాయసం చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వినాయకుడికి ఫేవరెట్ ఉండ్రాలు, ఇంకా పప్పు. ఏంది ఇది? పప్పే కదా. ఓకే, ఇక్కడ పప్పు, ఇదేమో ఉండ్రాలకి వాటర్ వేడి పెట్టింది. అట్లా అవుతూ ఉన్నాయి. మొత్తం అయిపోయినాక చూద్దాం ఏమేమి స్పెషల్ ఈరోజు మన ఇంట్లో అని చెప్పి. ఏమంటావు? మీ చేతులు పచ్చి ఉన్నాయని చెప్పి నన్ను పిలిచింది, డ్రై ఫ్రూట్స్ ఇయ్యు అని. తీసిన పెట్టేటప్పుడు ఇట్లా పెడుతున్నా, ఈ క్యాప్ మంచిగా పట్టలేదు. ఆ క్యాప్ చక్క పట్టగా వచ్చి నా కాలు మీద పడ్డది. ఇంకా నా కాలుకి ఏం ఎక్కువ పెద్దగా దెబ్బ ఏం తాకలేదు, కానీ ఇది పెద్ద అంగడైంది. ఇప్పుడు ఇది క్లీన్. కూరాడు పూజిస్తున్నాం గైస్. ఎవ్రీ ఫెస్టివల్కి ఇట్లా పూజించాలన్నమాట. అంతేనా మమ్మీ? ఇప్పుడు ఏం చేస్తావు దానికి? తోరణం అదేంది, పూలు కడతావా? ఇంకా నైవేద్యం పెట్టాలి, అది ఆడపిల్ల తినాలి. ఓ మనమే. ఇక్కడ పెట్టే ముందు నేను ఇట్లా ముగ్గేసుకుంటా అనమాట. ఈ టేబుల్ మీద పెడతాం ఇప్పుడు మేము వినాయకుడిని. ఆ బ్యాక్గ్రౌండ్ నాకు ఇష్టం, అందుకే అన్ని ఫెస్టివల్స్కి అదే వాడతా, మంచిగా కనిపిస్తుంది కదా అని. జై వినాయకుడు లడ్డు. స్టిల్ ఇంకా అన్ని ఆకులన్నీ పెడుతున్నాం, ఇంకా అయిపోలేదు. ఎప్పుడు లేచినావు? లేట్గా లేచి ఇట్లా ఎంతో పని చేసినట్టు ఓవర్ యాక్షన్ చేయాలి, అంతేనా? వస్తున్నాం. నమస్కారం. జై బోలో గణేష్ మహారాజుకి జై. పక్కకు పెట్టే బాబు, ఈరోజు కూడా ఫోను. చిన్న భక్తుడు. మేము ఇట్లా రౌండ్లు వేసుకుంటాం. ఏమంటారు వీటిని? అడుగులు. వినాయకుడు అడుగులు అన్నమాట. ఇట్లా వేసుకుంటాం, ఇల్లంతా వేసుకుంటాం. అండ్ ఆల్సో బయట కూడా వేసుకుంటాం అన్నమాట. ఈరోజు స్పెషల్స్. మా అన్న ఇప్పుడు ఫోన్ చేసి పులిహోర కావాలి వాళ్ళ వినాయకుడి దగ్గరికి అని చెప్తే మా మమ్మీ పులిహోర ప్రిపేర్ చేస్తుంది. ఇప్పుడు టైం లేదని చెప్పి ఏం పులిహోర చేస్తున్నావు మమ్మీ? నిమ్మకాయ పులిహోర. చింతపండు పులిహోర అంటే లేట్ అవుతుంది. ఆయన ఒక 30 minutes టైం ఇచ్చినాడు. 30 minutesలో ఆమె పులిహోర వేసి ఇవ్వాలంట. ఇంక ఇట్లా మళ్ళా దీపం ముట్టించి దేవుణ్ణి కదిలిస్తాం అనమాట. అప్పటిదాకా ఇంట్లో నుంచి వస్తువులు ఏవి బయటకు పోవు, అందుకనే మా అన్న వెయిటింగ్. ఇది కదిలిస్తే ఆయన ప్రసాదం తీసుకొని పోదామని చెప్పి. ఆయన ఎక్స్ప్రెషన్ చూపిస్తే చూడండి. నువ్వు ఇప్పుడు తీసుకుపోయేదే లేదు, కళ్ళిచ్చేదాకా ఆగాల్సిందే. దేవుణ్ణి కదిలించాక ఇంట్లో నుంచి ఏ వస్తువులు బయటకు తీసుకోనియరు మా వాళ్ళు. ఒకవేళ ఇంట్లో చెప్పులు మర్చిపోదామంటే మనం ఇక చెప్పులు లేకుండానే బయట తిరగాలి. ఓకే స్టార్ట్. పూజారి మా డాడీ
ఇంకెయ్యి ముంతాత ఈ సాంగ్ 5 times పాడాలన్నమాట. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. చూడుతోనే కథ ఉరుకుడిగా పరుగు. బాయ్. మళ్ళీ ఏ రాత్రి అట్లనే పట్టుకుపోతావా? ఎవరైనా ఉన్నారు కింద? నడుచుకుంటూ పోతావా? రోడ్డు మీద అట్లనే పట్టుకుంటూ నడుచుకుంటూ పోతావా? అట్లా అంటావు. మరి ఇప్పుడు లిఫ్ట్ ఎవరు ఇస్తారు నీకు? కొంచెం ఈరోజు పుట్ట మీద తీసుకొచ్చిన పేలాలు ఈరోజు తినాలన్నమాట. మొక్కజొన్న పేలాలు. పాపా హాయ్ మా నాకు చాలు. దాని కూడా లెక్క ఉంటుందా? ఓవర్ యాక్షన్ కాకపోతే చేయాలి, అతి చేయొద్దు. ఏమంటావు? కుర్రోడు మా డాడీ అన్స్టాపబుల్ అంట. ఏం కావాలి నీకు? ఇది నువ్వు పెట్టినావు చూడు. నేను పెట్టింది చెప్పు. ఇగో ఇది పంపి. ఎందుకు పంపించాలి? పెట్టుకోవడానికి స్టేటస్. నీకు తీసుకోనికి రాదా ఫోటో? అది ఎట్లా అయితే తీసి పెట్టు. మరి నీకేం కావాలి? మమ్మీ నేను ఇద్దరం దిగింది దేవుడితో సహా ఉన్న ఫోటో కావాలి నాకు, నేను స్టేటస్ పెట్టుకుంటాను. పాటనా ఏమన్నా పాట చెప్పి చెప్తున్నావు అంటే మా రిజల్ట్ వచ్చినాయంట. ఏమేమి సబ్జెక్ట్స్ ఎట్లా రాసినానో ఇమాజిన్ చేసుకుందామన్నా కూడా గుర్తొస్తలే నాకు. కానీ ఫుల్ భయం అవుతుంది రిజల్ట్ ఎట్లా వస్తుంది అని. పాస్ అయితే కావచ్చు, బట్ మార్క్స్ ఎంత మార్క్స్ వస్తాయి అన్నది ఇంపార్టెంట్ కదా. సో ఎన్ని మార్క్స్ వస్తాయి అన్నట్టుంది. చూద్దామంటేనేమో నెట్వర్క్ ఇష్యూ, వర్షం పడుతుంది. అండ్ ఆల్సో అందరు ఈరోజు ఓపెన్ చేస్తారు కాబట్టి, అంటే ఇప్పుడు ఓపెన్ చేస్తారు కాబట్టి సర్వర్ బిజీ వస్తుంది. అంతా ఈ బుజ్జ గణేష్ మీద ఆధారపడి ఉన్నా నేనైతే. ఇంకేం చేద్దాం, దేవుడి మీద భారం వేసేసా. హోప్ మంచిగా వస్తే చాలు. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం, రిజల్ట్ చూద్దాం. జోక్ ఏంటంటే మా వాళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏంది అని అడుగుతారు. ఇప్పుడు ఫస్ట్ సెమిస్టరో సెకండ్ సెమిస్టరో కాదు, 4th సెమిస్టర్. మేము 4th సెమిస్టర్ కంప్లీట్ అయింది. ఇప్పుడు వాళ్ళెవరో కూడా కాదు, క్లాస్ టాపర్, మా క్లాస్ టాపర్ ఆమె ఇప్పుడు రూల్ నెంబర్ ఏంది, యూజర్ ఏంది, పాస్వర్డ్ ఏంది అంట. ఏడికెళ్ళొస్తారా ఎవర్రా మీరంతా? రిజల్ట్ వచ్చే రోజు నెట్ ఎందుకు ఇంత స్లో ఉంటుంది అసలు? లోపల భయం అవుతుందిరా బాబు. అంటే నెట్ ఏమో మెల్లగా వస్తుంది, రావాలా వద్దా అన్నట్టు. అది ఓపెన్ కూడా అయితే వెబ్సైట్. దేవుడా, ఫైనల్లీ వచ్చేసినాయి, ఓపెన్ అయింది. అండ్ అన్ని పాస్. మా ఇంట్లో ఇప్పుడు మమ్మీ ఇంకా అన్న ఉన్నారు, వాళ్ళ రియాక్షన్ చూద్దాం. రిజల్ట్ వచ్చినాయి, అన్ని పాస్. వావ్, థ్యాంక్ యూ చిన్న. థ్యాంక్ యూ చిన్న అంట. మా అన్న రియాక్షన్ చూద్దాం. ఫోన్ మాట్లాడుతుంది గైస్. ఎంతసేపు వెయిట్ చేయాలన్నట్టు ఇప్పుడు నేను ఎంతసేపు వెయిట్ చేయాలి అంటున్నా. ఓకే, ఫోన్ అయిపోయింది, చెప్దాం ఇప్పుడు. చింటూ ఇది చూడు, నేను అన్ని పాస్ అయినా. రిజల్ట్ వచ్చింది, ఎగ్జామ్ సెమ్, లాస్ట్ సెమ్. నీ స్పందన ఏంది? స్పందన ఏం లేదు, ఇక చదువుకుంటే పాస్ అవుతారు అందరూ. అంతే అంటావు? చదువుకోండి, ఫస్ట్ చదువుకోండి. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. తర్వాత బాగుపడండి.
చదువుకొని బాగుపడన్నట. ఏందో ఏమో అసలు ఏం రియాక్షన్ ఉండదు నా దగ్గర. మా డాడీ రియాక్షన్ క్యాప్చర్ అవుతాం. మా డాడీ కూడా మంచి రియాక్షన్ ఇస్తాడు. నేను ఏం రియాక్షన్ ఇవ్వడు. మా మమ్మీ మంచి రియాక్షన్ ఇచ్చింది. మా డాడీ కూడా వచ్చిండు. మా డాడీ రియాక్షన్ చూద్దాం. పాపా ఇద్దరా పొట్లకాయ పిచ్చాడు. పొట్లకాయ పచ్చడి ఉన్నప్పుడు మనం పప్పు తినమండి. వినాయక చవితి అప్పుడు 2 days మంచిగా తింటాను. ఏంటి పొట్లకాయతోనా? పొట్లకాయ పచ్చడి పొట్లకాయ ఎవ్వరికి నచ్చదు పొట్లకాయ, నీకు తప్ప. నాకు చాలా ఇష్టం. వినాయక చవితి వచ్చిందంటే చాలా 2 days మంచిగా తింటాను. ఓకే, నేను ఒక ముచ్చట చెప్పనీకి వీడియో ఆన్ చేసిన. ఏందో అడుగుతలేవు ముచ్చట. చెప్పు. రిజల్ట్ వచ్చాయి, నేను అన్ని పాస్ అయినా అనమాట. ఓ చాలా చాలా థ్యాంక్ యూ. నీకు ఈ రోజు ఏం కావాలో తినిపిస్తా. వావ్, కానీ ఈరోజు పూజ ఉంది. నేను ఓన్లీ వెజ్ తింటా. అందుకే ఇంత ఓవరాక్షన్ చేస్తుండే. నాన్ వెజ్ కూడా తిన్నప్పుడు తినిపిస్తా. ఓ థ్యాంక్ యూ. వావ్, రిజల్ట్ వచ్చేసినాయి. అట్లుంటది మా ఇంట్లో. గైస్ అదనమాట వీడియో. వినాయక చవితి రోజు ఒక మంచి జరిగింది, ఒక చెడు కూడా జరిగింది. మంచి ఏంటంటే నా రిజల్ట్ వచ్చినాయి అండ్ పాస్ అయినా. 4th సెమిస్టర్, 2 years అయిపోయింది బీటెక్. ఇంకా 2 years అయితే అయిపోతుంది. అండ్ ఆల్సో చెడు జరిగింది ఏంటంటే గ్లాస్ వలిగింది నా కాలు పైన, అది. అండ్ ఐ హోప్ ఈ ఇయర్ మంచి జరగాలని చెప్పి వినాయక చవితి నుంచి మంచి జరుగుతుంది అనుకుంటున్నా కూడా. అండ్ that's it for the video. Please do like, share and subscribe to my channel Kruti Talks for more funny videos, and not only funny, any types of videos దొరుకుతాయి మన దానిలో. Bye guys.